భారత చరిత్రలో కొన్ని పేజీలుంటాయి. అవి బంగారం లాంటివి. అటువంటి ఒక అధ్యాయం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే గుప్త సామ్రాజ్యం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. చూడండి, గుప్త సామ్రాజ్యం అంటే ఏదో ఒక రాజవంశం కథ కాదు. దీనికో ప్రత్యేకమైన పేరుంది. చరిత్రకారులు ముద్దుగా పిలుచుకునే పేరు. అదే భారతదేశ స్వర్ణయుగం. అబ్బా, ఆ పేరు వింటుంటేనే ఎంత గొప్పగా అనిపిస్తుందో కదా. నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమిది. సరే, ఈ స్వర్ణయుగం అంటున్నాం, మరిది ఎప్పటి సంగతి? మనం మాట్లాడుకుంటున్నది సుమారుగా క్రీస్తు శకం 300 నుంచి 600 మధ్యకాలం గురించి. అంటే దాదాపు ఓ 300 ఏళ్ళు. ఈ 3 శతాబ్దాలు మన దేశ చరిత్రనే మలుపు తిప్పాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, గుప్త సామ్రాజ్యం, ఒక స్వర్ణయుగం. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం. ఎందుకు అసలు దీనికింత పేరు ప్రఖ్యాతులెందుకొచ్చాయి? అదే మన మదిలో మెదులుతున్న అసలు ప్రశ్న ఇదే. మన చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప సామ్రాజ్యాలున్నాయి కదా, మౌర్యులు, చోళులు, ఇలా ఎన్నో. కాని వాటన్నింటినీ కాదని ప్రత్యేకంగా ఈ గుప్తుల కాలాన్నే స్వర్ణయుగం అని ఎందుకంటారు? ఆ కారణాలేంటో తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయాణం. ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం వెతుకుతుంటే మనకు తగిలే మొదటి అతి ముఖ్యమైన అంశం విజ్ఞానం, గణితంలో వచ్చిన ఒక పెను విప్లవం. ఇది యుద్ధాలు, సైన్యాల గురించి కాదు, ఇది పూర్తిగా మేధస్సు గురించి. కత్తి కన్నా కలం గొప్పదని నిరూపించిన సమయమన్నమాట. నిజమే, ఆ కాలంలో గుప్త సామ్రాజ్యం సైన్సు, మ్యాథ్స్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఒక హాట్స్పాట్గా ఉండేది. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా చీకట్లు అలుముకున్న సమయంలో ఇక్కడ మాత్రం జ్ఞానం ఒక వెలుగులా ప్రకాశించింది. ఈ విజ్ఞాన విప్లవానికి హీరో ఎవరంటే ఆర్యభట. ఆయనో లెజెండ్. మ్యాథ్స్, ఆస్ట్రానమీకి ఒక కొత్త దారి చూపించారు. మనమిప్పుడు ఎంత తేలిగ్గా వాడేస్తున్న సున్నా, ఆ జీరో అనే కాన్సెప్ట్ పుట్టిందే ఇక్కడ, ఈ సమయంలో. ఆ ఒక్క ఆవిష్కరణ లేకపోతే ఈరోజు మనం చూస్తున్న కంప్యూటర్లు, టెక్నాలజీ ఏదీ లేదు. అంటే చూడండి, ఎంత అద్భుతమైన విషయమో. ఒక్క సున్నా మాత్రమే కాదు, గణితంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కారు. ఇక ఖగోళశాస్త్రం విషయానికొస్తే భూమి తన చుట్టూ తానే తిరుగుతోంది అని ఆ రోజుల్లోనే చెప్పారు. ఇది మామూలు విషయం కాదు, ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అంతేకాదు, ఆర్యభట భూమి చుట్టుకొలతను కూడా దాదాపుగా కరెక్ట్గా లెక్కగట్టారు. ఈ ఆవిష్కరణలు ఆ తర్వాత ప్రపంచాన్ని చూసే దృష్టినే మార్చేశాయి. సరే, సైన్సు, మ్యాథ్సు అద్భుతంగా ఉన్నాయి. కాని ఒక స్వర్ణయుగం అంటే కేవలం ఇవేనా? కాదు కదా. అందుకే ఇప్పుడు మనం రెండో కీలకమైన అంశం వైపు వెళ్తున్నాం. గుప్తుల కాలమంటే కేవలం సైంటిస్టులదే కాదు, కళాకారులు, కవులు కూడా ఓ వెలుగు వెలిగిన సమయమది. ఇది ఎలా ఉండేదంటే, ఒకేసారి ఒకే చోట సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతున్నట్టు. సైన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో దానికి సమాంతరంగా కళలు, సంస్కృతి కూడా అంత గొప్పగా వికసించాయి. అంటే బ్రెయిన్, హార్ట్ రెండూ ఒకేసారి ఫుల్ స్వింగ్లో పనిచేశాయన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కళలు, సాహిత్యం గురించి. మహాకవి కాళిదాసు పేరు విననివారు ఉండరు. ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం లాంటి ఎన్నో అద్భుతమైన నాటకాలు, కావ్యాలు పుట్టింది ఈ కాలంలోనే. ఇక అజంతా గుహల్లోకి వెళ్తే ఆ గోడలమీద చిత్రాలు ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. అవన్నీ ఈ కాలం నాటి కళావైభవానికి సాక్ష్యాలు. సో, ఒకవైపు సైన్స్, మరోవైపు ఆర్ట్స్, ఈ రెండింటి కలయికే గుప్తుల స్వర్ణయుగపు గొప్ప వారసత్వం. ఈ లెగసీ ఆ రోజుల్తోనే ఆగిపోలేదు. దాని ప్రభావం తరతరాలుగా కొనసాగుతూ ఈ రోజుకి మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. అంటే మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసినట్టే. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అనడానికి ప్రధానంగా 2 బలమైన స్తంభాలున్నాయి. ఒకటి సైన్స్, మ్యాథ్స్లో సాధించిన అద్భుతమైన ప్రగతి. 2 కళలు, సాహిత్యంలో వచ్చిన అపూర్వమైన వికాసం. ఈ 2 అద్భుతమైన విజయాలు కలిశాయి కాబట్టే గుప్త సామ్రాజ్యం చరిత్రలో ఒక నిజమైన స్వర్ణయుగంగా వెలిగిపోయింది. ఇది కేవలం రాజులు సాధించిన విజయం కాదు, ఇది మానవ మేధస్సు, సృజనాత్మకత సాధించిన అతి పెద్ద విజయం. సరే, ఈ రోజుకి మనం ఈ ప్రయాణాన్ని ఇక్కడ ముగిద్దాం. కాని వెళ్లే ముందు మీకు చిన్న ఆలోచన. గుప్త సామ్రాజ్యంలాగే ప్రపంచ చరిత్రలో స్వర్ణయుగం అనే పేరుకు నిజంగా సరిపోయే కాలాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? ఒక్కసారి ఆలోచించండి.